వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగల పార్టీ, మీ పార్టీలో దొంగలకి సపోర్ట్ చేస్తున్నారని అంటూ నిన్న చాలా హేయంగా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో సర్వేపల్లి నియోజకవర్గంలో మనుబోలు పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్, ఏడుకొండలు మృతి, ఇది పోలీసుల అదుపులో జరిగిన మరణం. ఈ కస్టోడియల్ డెత్కి కారణం పోలీసులు కాదా? మొన్న మా పార్టీ జిల్లా అధ్యక్షులు, దళిత సంఘాలు, అన్ని పార్టీలందరూ కూడా ఆయన మృతి పట్ల ఆందోళన చేస్తున్నప్పుడు పోలీసు వారు ఒక హామీ ఇచ్చారు. మేము బాధ్యులైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వారి కుటుంబానికి మేము ప్రభుత్వంతో మాట్లాడి నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈనాటి వరకు దాని మీద ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి చర్య లేదు. ఆ పోలీస్ అధికారులు యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఆ పోలీస్ అధికారుల మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. ఆ కేసును నీరు కార్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి దళితుల మీద ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి. మొన్న చూసాం విజయవాడలో లాకప్ డెత్, అది మరొక ముందే ఇక్కడ మనుబోలులో మరో కస్టోడియల్ డెత్. రోజు ఏ పత్రికలో చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఎక్కడ చూసినా ఏదో ఒక మూలలో దళితుల మీద దాడులు, అరాచకాలే. వీటిలన్నింటినీ చూస్తూ ఉంటే పోలీసు వ్యవస్థల మీద నమ్మకం పోతా ఉంది. నిన్న చూసాం కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ పోలీసు 26వ స్థానానికి దిగజారిపోయింది. దీనికి కారణం ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న కొందరు అధికారులు ఈ అధికార పార్టీకి తొత్తులుగా మారి వారు చెప్పిందే తడువుగా దళితుల మీద దాడులు చేస్తూ మారణకాండ కొనసాగిస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారు. ముఖ్యంగా వారు చెబుతూ నిన్న ఎవరైతే ఏడుకొండలు ఉన్నారో వారి మృతి మీద హేళనగా మాట్లాడుతూ కనీసం అక్కడ ఉన్న దళిత నాయకులను ఒక ప్రశ్న వేస్తా ఉన్నాను నేను. మీరు దళితులు కాదా? ఒక దళితుడు చనిపోతే ఆ రోజు అనేక పార్టీలు, దళిత సంఘాలు అన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ కూర్చొని నిమ్మకు నీరెత్తినట్టు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి మద్దతుదారులుగా మీరు వ్యవహరిస్తూ ఉన్నారే, ఇది సిగ్గుచేటు కాదా అని అడుగుతున్నాం. మరి ఏడుకొండల్ని మీరు దొంగ అని చెప్తా ఉన్నారు. దొంగలకు సపోర్ట్ చేస్తున్న పార్టీ మీద అంటున్నారు. మేము ఒకటి ప్రశ్నిస్తా ఉన్నాం. ఏడుకొండలు అక్కతోటి అక్కడున్న దళిత నాయకుడు సుధీర్ మాట్లాడుతూ వినండి ఒక్కసారిగా. చూశారుగా, మీరు చెప్తున్న ఈ దొంగల పార్టీ ఎవరైతే ఈ ఆరోపణ చేస్తున్నారో ఈ దళిత నాయకులకు సిగ్గుండాలి. నిస్సిగ్గుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక కాకి చచ్చిపోతే 10 కాకులు కావు నరుస్తాయి. కానీ ఒక దళితుడు ఈరోజు కస్టోడియల్ డెత్లో పోలీసుల అదుపులో మృతి చెందితే దానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోమని చెప్పడం పోక వీరే చెప్తున్నారు. గతంలో ఇంకొక సందర్భంలో కూడా వారు ఏడుకొండలు అనే వ్యక్తి మా పార్టీ అని చెప్తున్నారు. ఏడుకొండలు మా పార్టీ అని చెప్పినప్పుడు దొంగలు ఏ పార్టీలో ఉన్నారు? ఇంకా పైగా వాళ్ళ అక్కకి ప్రలోభ పెడతా ఉన్నారు. గతంలో దొంగతనాలు చేస్తే మేము కాదు సపోర్ట్ చేసింది, మీరు సపోర్ట్ చేసి మీ ఎమ్మెల్యే గారితో చెప్పి సిఐ గారికి చెప్పి బయటకు తీసుకొచ్చామని చెప్తున్న వీడియో, ఇది ఆడియో. అంటే దొంగల్ని ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? దొంగల పార్టీ ఎవరిది? దొంగలు ఏ పార్టీలో ఉన్నారు? మేము అడిగింది అతను దొంగ దొర అని కాదు. ఒక దళిత యువకుడు కస్టోడియల్ డెత్ అయినాడు, పోలీసులు దానికి కారణమైనారు, వారి మృతికి దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, వారి కుటుంబాన్ని ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకోవాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పని మా నాయకుడు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ రోజు ముందుండి కూర్చున్నారు. మీరందరూ ఎక్కడ పోయారు? ఈ సోకాడు దళిత నాయకులు, అదేవిధంగా మీ శాసనసభ్యులు, స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఆ రోజు ఇంత జరిగింది కదా. మీ నియోజకవర్గంలో ఒక దళితుడు పోలీస్ కస్టడీలో చనిపోతే వారిని విచారించాల్సింది, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులకు లేదా అని అడుగుతా ఉన్నాను.
మీకు సంబంధం లేదు అనుకుంటే మీరు పోలీసు మీద ఎందుకు చర్యలు తీసుకోమని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మీరు ప్రభుత్వం తరఫున మీరు మీ ముఖ్యమంత్రి కానీ మీ హోంమంత్రి కానీ ఈరోజు ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కడో చిన్నది అంటే మీ పార్టీ వారికి జరిగితే మాత్రం కందుకూరులో ఇమీడియట్గా ఎక్స్గ్రేషియా ఇస్తారు, హుటాహుటిని అందరూ పరిగెత్తారు. ఒక దళితుడు చనిపోతే మాత్రం మీరు వెళ్ళరా? మీరు అడగరా? ఈరోజు మేమేం డిమాండ్ చేశాం? ఆ కుటుంబానికి న్యాయం చేయండి, అతను మృతికి కారకులైన పోలీసు అధికారుల మీద చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోండి, దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వండి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వమని మేము డిమాండ్ చేశాం. మీరు ఇంకా దళితుల మీద ప్రేమ ఉంటే ఇమీడియట్గా మీరు అధికారంలో ఉన్నారు కదా, దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇచ్చి మీ నిబద్ధతను నిరూపించుకోండి. అది వదిలేసి మీరు నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఏదైతే తల ఎత్తుకొని తిరిగేటట్టు, కాలర్ ఎత్తుకొని తిరిగేటట్టు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవాన్ని ఇచ్చారో దాన్ని మీరు మీ నాయకుల దగ్గర తాకట్టు పెడతా ఉన్నారు. మీ పార్టీలో ఉన్న దళితులు చనిపోతేనే దిక్కు లేదు. మీరే చెప్తున్నారు ఏడుకొండలో మా పార్టీ ఐడి కార్డు ఉంది. ఇంకా బయట ఉన్న దళితులకు మీరే న్యాయం చేస్తారు? ప్రతిరోజు దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మాది దొంగల పార్టీ, మా పార్టీలో దొంగలు ఉన్నారు, మేము దొంగలకు సపోర్ట్ చేస్తాం. మేము అడుగుతున్నది న్యాయం. మేము అడుగుతున్నది పోలీసుల దెబ్బలతో చనిపోయిన ఏడుకొండలకి న్యాయం చేయండి, వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయండి. ఇది కస్టోడియల్ డెత్ కాదా? పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి మరణిస్తే దానికి బాధ్యులైన పోలీసుల మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. మేము ఆ రోజు డిఎస్పీ గారి మాటలను నమ్మాం. ఎస్పీ గారిని కూడా ఇప్పుడు ఎస్పీ గారిని డీజీపీ గారిని ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, మీరు ఇంకా దిగజారకండి. కేంద్ర హోంశాఖ ఇచ్చిన నివేదికలో కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ దిగజారి 26వ స్థానానికి వెళ్ళిందంటే మీరు వేసుకున్న యూనిఫామ్కి ఈ వ్యవస్థని దిగజారి వాటి మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కోల్పోయే విధంగా మీరు ప్రవర్తించొద్దు. అంతో కొంత పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా ఈ జిల్లాలో ఎక్కడ చూసినా దళితుల మీద దాడులే, ఎక్కడ చూసినా మహిళలను వ్యవస్థలు చేయడమే. రోజుకో కేసు చూస్తున్నాం దళితుల మీద. కొన్ని అయితే కేసులు కట్టే పరిస్థితి లేదు, కానీ అధికార పార్టీ వారిది ఉన్నా లేకపోయినా అవతల మీద అక్రమ కేసులు బనాయించడంలో మాత్రం ఈరోజు ఈ జిల్లాలో ఉన్న, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ ముందుంటా ఉంది. కానీ ఎక్కడ అన్యాయం జరిగినా ఈ జిల్లాలో మా నాయకులు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తున్నారు, ముందుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు, ప్రజల పక్షాన నిలబడతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, ముఖ్యంగా దళితుల పక్షపాతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి ముందుండి పోతా ఉన్నాడు, దాని మీద పోరాటం చేస్తున్నారు. చేతనైతే ఆ దళిత కుటుంబాన్ని ఆదుకునే విధంగా మీరు ప్రభుత్వంలో ఉన్నారు. ఏడుకొండల మృతికి ఇప్పుడు వరకు కూడా ఎటువంటి విచారణ చేయలేదు. వారి కనీసం మీ శాసనసభ్యులు మీ నియోజకవర్గంలో జరిగితే ఒక దళిత యువకుడు మరణిస్తే పోలీసు దెబ్బలతోటి అతన్ని ఈరోజు పరామర్శించారా? అతని కుటుంబానికి దగ్గరికి వెళ్ళారా? అతని కుటుంబానికి ఏ రకంగా మీరు న్యాయం చేశారు? ఏ రకంగా దళితులకు మీరు భరోసా ఇవ్వగలరు? ఏ రకంగా ఈరోజు రాష్ట్రంలో, ఈ జిల్లాలో దళితులకు రక్షణ ఉంది? వీటిలన్నిటికి సమాధానం చెప్పాల్సింది పోయి మీరు నిజంగా ఆత్మగౌరవాన్ని చంపుకొని మీ పార్టీలో నిజంగా అంత దుస్థితిలో మీరు ఉన్నారంటే చనిపోయింది సాటి దళితుడు కాదా అని అడుగుతున్నా. మీ ఎమ్మెల్యే గారితో మాట్లాడి సెటిల్ చేస్తారా? ప్రలోభ పెడతారా? ఏంది మీకు అంత అవసరం? ఏంది మీకు ఆ పోలీసుల మీద ప్రత్యేకంగా అంత ప్రేమ? మీరు అడగాల్సింది, ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది, మీ నాయకులు నిలదీయాల్సింది, చనిపోయింది మా దళితుడు, ఈ చనిపోయిన వ్యక్తి మృతికి కారణం బాధ్యులైన వారి మీద ఇప్పుడు వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వారి కుటుంబానికి మీరు ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదు? ఆ కుటుంబానికి ఎందుకు ఆదుకోరు? ఆ కుటుంబానికి ఎందుకు న్యాయం చేయాలని అడుగుతున్నాం. ఎక్కడో ఒక డాక్టర్ గుద్ది చనిపోతే అక్కడ మాత్రం హోంశాఖ పోతే, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తాడు. కానీ ఇక్కడ చనిపోయింది ఒక దళితుడు. అవసరం ఏముంది? వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు. అది మీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా. మీ పార్టీ కార్యకర్త అని చెప్తున్నారు, ఒక ఐడి కార్డు చూపిస్తూ ఉన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుంటూ మా నాయకుల్ని, మా పార్టీని అంటే ఒప్పుకునే పరిస్థితులు. మా దొంగల పార్టీ కాదు, మీది దొంగల పార్టీ. ఈరోజు దోచుకునే పార్టీ. ఈరోజు ప్రజల ధనాన్ని దోచుకుంటా ఉన్నారు, ఎక్కడ చూసినా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. మీ పార్టీలోనే బ్యాంకులకు ఎగవేతదారుల దగ్గర నుంచి అందరూ మీ పార్టీ, మీ కూటమిలోనే ఉన్నారు. మమ్మల్ని అంటారేంది? మాట్లాడాల్సింది మాది దొంగల పార్టీ కాదు, మీది వెన్నుపోటు పార్టీ, తడిగుడ్డల పార్టీ. తడిగుడ్డలతోటి మొన్న కూడా చెప్పారు, నమ్మకంగా మీకు న్యాయం చేస్తాం, ఏడుకొండల విషయంలో ఎవరిని వదిలిపెట్టాం,
మేము ఆ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకుంటామని. ఈ రోజుకి ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు చూసాం, ఎంఆర్పిఎస్ వచ్చింది, బీఎస్పీ పార్టీ వచ్చింది, దళిత సంఘాలు వచ్చాయి, ఇంతమంది వచ్చి ఆందోళన చేసినా, ఇంతమంది ఆ కుటుంబాన్ని పరామర్శించినా, ఇంతమంది వెళ్ళి కలెక్టర్కి ఎస్పీకి అప్పీల్ చేసినా ఈ రోజుకి చర్యలు లేవు. కనీసం మీ అధికార కూటమిలో ఉండే ఏ పార్టీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంటే మీ యొక్క సిద్ధాంతమే దళితులను అంతమొందించడమా? మీ యొక్క సిద్ధాంతమే దళితులు చంపితే వారు గొంతెత్తి మాట్లాడకూడదు, వారి పక్షాన్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. వీటిలన్నిటినీ మీరు సత్వరం, మేము ఈరోజు పోలీస్ శాఖ వారిని కూడా అడుగుతున్నాం, డీజీపీ గారిని, ఎస్పీ గారిని కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు శాఖాపరమైన చర్యలు తీసుకొని ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే ఆ బాధ్యులైన అధికారులు ఇప్పటి వరకు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఈ రోజు వరకు వారి మీద ఎటువంటి శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అడుగుతున్నాం. మీరు ఇదే విధంగా కానీ కొనసాగిస్తే మేము దళిత ఐక్య కార్యాచరణ కలిసి వచ్చే అన్ని పార్టీలతోటి, అన్ని దళిత సంఘాలతోటి రానున్న కాలంలో 7 కొండలో మృతికి కారకులైన బాధ్యులైన పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా, వారి కుటుంబానికి అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా, ఆ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం ఇచ్చే విధంగా ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. మరోసారి హెచ్చరిస్తూ ఉన్నాం. దళితుల మీద ఇదే విధంగా దాడులు కొనసాగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ జిల్లాలో గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ ఉన్నా కూడా మేము వాటి మీద పోరాటం చేస్తాం. మీకు మళ్ళీ చెప్తాం, అక్కడ ఉన్న దళిత నాయకులకి, ఇప్పుడైనా నిస్సిగ్గుగా మీ ఆత్మగౌరవాన్ని చంపుకోకండి. సాటి దళితుడు చనిపోయింది, మీకు చేతనైతే మీరు వారి కోసం అక్కడ పోరాటం చేయండి. మీ పార్టీలో వాళ్ళకి దిక్కు లేదు, పక్కన వాళ్ళ పరిస్థితి మీరేం చూస్తారు. కాబట్టి మరోసారి చెప్తాను, అక్కడున్న దళిత నాయకులు కూడా అన్ని జాగ్రత్తగా మాట్లాడాలి. ఇటువంటి ప్రలోభ పెట్టే నీచమైన సంస్కృతిని మానుకోవాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం.